ఇంకా ఎపిసోడ్ స్టార్టింగ్‌లో వండుకొని చూచు ఇలా స్ట్రీట్‌లో వెళ్తుండగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. లై గురించి. లై వండుకొని అతనితో కలిసిన విషయాలు, అలాగే శుంఠుల్ని కొట్టించిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని, "ఒరేయ్ దొంగ నా కొడుకా! నువ్వింత ఎదవ్వా! నేను కొంచెం మంచివాడు అనుకున్నా. మరీ ఇంత ఎదవగా ఉన్నావు" అని వాడిని బాగా పచ్చిబూతులైతే తిట్టుకుంటూ అక్కడి నుంచైతే వెళ్తూ ఉంటుంది. తర్వాత తనని ఎవరో ఫాలో అవుతున్నారు అనిపించి తను వెంటనే దాక్కుంటుంది. చూస్తే అది ఫూల్ అనమాట. వెంటనే ఫూల్ అని పిలిపిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి నూడిల్స్ అయితే షేర్ చేసుకుంటారు. అంటే తింటారు. అప్పుడు ఇలా అడుగుతుంది, "ఏంట్రా నన్నెందుకు ఫాలో అవుతున్నావు?" అని అడిగితే, "లేదు నీకేమైనా జరుగుతుందని డౌట్ వచ్చి ఫాలో అవుతున్నా" అని అంటాడు. "నాకేం జరుగుతుంది?" అని శుచి అయితే అంటుంది. "సరే ఇది చెప్పు, ఎప్పటి నుంచి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు?" అని అడుగుతుంది. "2 వారాలుగా." "ఏంట్రా ఏం చెప్తున్నావు? 2 వారాలుగా ఫాలో అవుతున్నావా నన్ను కలవకుండా?" అనేసి అంటుంది. "హా! అవును" అంటాడు మెల్లిగా. తర్వాత వాడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాడే అని చెప్దామని అయితే ట్రై చేస్తాడు. "ఏంట్రా ఏటేటో వాగుతున్నావు?" అని అంటుంది. అంటే చూచు చిన్నప్పుడు ఫ్రెండ్ వాడే అని తనకైతే తెలీదు. వీడు గుర్తు చేద్దాం అనుకుంటే ఏదేదో గందరగోళం జరుగుతుంది. సరే ఇలా కాదు అని బ్రిడ్జ్ మీద దగ్గరకైతే తీసుకెళ్ళి చేతిలో గోల్డ్ కాయిన్ చూపించి నీకు గుర్తొచ్చిందా అని అడుగుతాడు. "ఏంటి ఏం గుర్తొచ్చేది?" అనేసి అంటుంది. "అబ్బా ఇంకెలా చేసేది" అనేసి ఇంకేం చేయను కాదని కూర్చొని తన తల్ల అయితే చెత్త పెట్టుకొని, "ఇప్పుడు ఈ కాయిన్ నాదే" అనేసి అంటాడు. అంటే తన చిన్నప్పుడు ఇలా చెప్పుంటుందన్నమాట. "ఇప్పుడు ఈ కాయిన్ నీకే సొంతం" అనేసి అని చెప్పుంటుంది. ఆ డైలాగ్ అయితే చెప్తాడు. అంటే "ఆ చిన్నప్పుడు బుడ్డోడు నువ్వేనా" అనేసి అంటుంది. "ఆ! అవును నేనే" అనేసి అంటాడు. తర్వాత రుచి అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. "ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దు నేనేమనేసాను" అనేసి వాడైతే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. హగ్ అయితే చేసుకునేస్తుంది. అంతే. ఇక్కడితో ఈ కపుల్ లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అయిపోతుందన్నమాట. మరోపక్క రాజమాతృ కూతురు అలాగే కొడుకు వీళ్ళిద్దరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ అయితే రెడీ చేస్తారు. అక్కడికి షన్ను అలాగే యాంగ్ లై చెల్లెలు అందరూ అయితే వస్తారు. అక్కడికి వచ్చినాక మామూలుగా గాసిప్ చెప్పుకోవడం మామూలే కాబట్టి యథాప్రకారం వాళ్ళు గాసిప్స్ అయితే చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత పార్టీ అయితే కంటిన్యూ చేస్తుండగా అప్పుడు షన్ను వైఫ్ని ఇరికిద్దామని తననైతే కత్తి పర్ఫార్మెన్స్ ఇవ్వమని అడుగుతారు. షన్ను వండుకొని తను ప్రొటెక్ట్ చేద్దామని మాట్లాడదామనేలోగా యాంగ్ అయితే ఓకే చెప్పేస్తుంది. "ఏంటి యాంగ్ ఏం చేద్దాం అనుకుంటున్నావు?" అని కళ్ళతోనే అడుగుతాడు. "నేను చూసుకుంటా" అని చెప్పి మన యాంగ్ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. షన్ను అయితే షాక్ అయిపోతాడు. "అచ్చం నాలానే చేస్తుందే" అనేసి. అంటే షన్ను పర్ఫార్మెన్స్ని మన యాంగ్ అయితే కాపీ కొట్టుంటుంది. అంటే వాడు ప్రాక్టీస్ చేసే టైంలో తను చూసి నేర్చుకుంటుందన్నమాట. ఆ పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడిస్తూ ఉంటుంది. అలా కత్తి తిప్పుతుండగా లై చెల్లెల దగ్గరికి ఆ కత్తి ఇంక తిరగబోతుండగా లై చెల్లెలు వండుకొని ఈ కత్తి నా మీదే పడుతుందేమో అని వెంటనే తను ఒక స్కిల్ అయితే చేసి యాంగ్ని కింద పడేద్దాం అనుకుంటుంది. యాంగ్ కింద పడేలోగా షన్ను అయితే వచ్చి పట్టుకుంటాడు. ఆ కత్తితోనే లై చెల్లెలు గుండెల్లో అయితే కత్తి దింపుతాడు. అలా దింపడంతో అక్కడ అందరూ వాళ్ళు షాక్ అయిపోతారు. అంటే ఆ కత్తి దింపినందుకు కాదు కానీ లై చెల్లెలికి ఇలాంటి స్కిల్స్ చేయడం వచ్చా అని అంటారు. అంటే అక్కడ ఆ అటాక్ కన్నా లై స్కిల్ చేయడమే అక్కడ పెద్ద విషయంగా మారిపోయిందనమాట. అంటే లై ఇలా చెప్పుకుంటాడు, "నా చెల్లెలకి ఏమీ రాదు, అలాంటి స్కిల్స్ ఏమీ రావు, ఒక నార్మల్ అమ్మాయిలా పెంచాను" అని చెప్పుకుంటాడు. తను అలా స్కిల్ చేయడంతో అక్కడ వాళ్ళందరూ అలాగే షాక్ అయిపోతారు. తర్వాత షన్ను వండుకొని లైకి ఇలా చెప్తాడు, "నన్ను క్షమించు, నీ చెల్లెలు గాయం చేసినందుకు" అని చెప్పి యాంగ్‌నైతే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి, "ఇప్పుడు నీకెలా ఉంది? ఏ గాయం తగలలేదు కదా" అనేసి అంటాడు. ఇక్కడ అందరూ ఇలా చెప్తారు, "షన్ను నీ వైఫ్‌ని చాలా ప్రేమగా చూసుకుంటున్నావు" అని చెప్తారు. ఆ మాట చెప్పినా కూడా ఆ మాటల్లో ఘాటైతే ఉంటుంది. తర్వాత లయ చెల్లెల్ని అక్కడ పని వాళ్ళొచ్చైతే తీసుకెళ్ళిపోతారు. ఆ పార్టీ అలాగే కంటిన్యూ అవుతుంది. తర్వాత లైనైతే చూపిస్తారు. లై వండుకొని తన చెల్లెల్ని ఇలాగే బాధపడు, నీ గాయానికంతా నేనేం మందు రాయను అనేసి అంటాడు. "అన్నయ్య ప్లీజ్ కాపాడు కాపాడు, నొప్పి తట్టుకోలేకపోతున్నా" అని తను అల్లడిల్లిపోతున్నా కూడా లై అయితే కరుణించడు. "ఈ బాధ నువ్వు ఇలాగే పడు" అని చెప్పి అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అంటే అంత క్రూరమైన వాడనమాట లై. తర్వాత మన యాంగ్ షన్నునైతే చూపిస్తారు. యాంగ్ వండుకొని వంట చేద్దామని వంటగదిలోకి అయితే వెళ్తుంది. అక్కడ వంట ప్రిపేర్ చేస్తుండగా అక్కడికి షన్ను అయితే వస్తాడు. అలా సరదాగా వాడు మాట్లాడిస్తాడో లేదో వెంటనే అంకుల్ వండుకొని, "రాజమాత మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం" అని చెప్తాడు వచ్చి. "హా" అనేసి షన్ను అయితే చాలా ఫీల్ అయిపోతాడు. ఇంకా నా భార్యతో నాకు ప్రైవసీ లేదన్నమాట.
ఇంకెప్పుడు నా భార్యతో ఫ్రీ టైం దొరకదన్నమాట అనేసి అంటాడు. ఏంటి ఈ ఒక్కసారి పిలిచినందుకు ఫ్రీ టైం లేకుండా పూడుస్తుందా అని చెప్పి యాంగ్ వాడినైతే సరదాగా ఆట పట్టించి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. యాంగ్ వండుకొని ప్యాలెస్కి అయితే వెళ్తుంది. అక్కడ రాజమాత వండుకొని ఇలా రా ఇలా వచ్చి కూర్చో అని చెప్పి తనతో చాలాసేపు డిస్కషన్ అయితే చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మన యాంగ్ ఇలా అడుగుతుంది రాజమాత, ప్రిన్సి యాంగి అలాగే ప్రిన్స్ షాన్ వండుకొని మీ పిల్లలేనా అనేసి అడుగుతుంది. ఓ నా ఫ్యామిలీ గురించి అడుగుతున్నావా అనేసి తన ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే కొంచెం కొంచెంగా చెప్తుంది. అలాగే లీడర్ షన్ను లీడర్ లైషుంచి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వీళ్ళు ఎప్పుడు కలిసినట్టు చూద్దామనుకుంటే కానీ ఎప్పుడు వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉంటారు, ఏం చేసేదో అర్థం కావట్లేదు అని తన బాధలు తన సంతోషాలంతా చెప్పుకుంటూ ఉంటుంది. ప్యాలెస్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. అక్కడ ఇంటి దగ్గర అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన బంటుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. యాంగ్ మేడం మిమ్మల్ని మీ నాన్నగారు పిలుచుకురమ్మని చెప్పారు అని చెప్పి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక అక్కడ వాళ్ళ నాన్న వండుకొని పిఎం గారు నీతో ఏదో మాట్లాడాలని చెప్పారు అని చెప్పి వాళ్ళ నాన్న పర్సనల్గా వదిలి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. పిఎం ఇలా అడుగుతాడు, అసలు నేను పెళ్లి చేసిన కారణం ఏమిటి, నువ్వేం చేస్తున్నావు అని పిఎం అయితే అడుగుతాడు. ఏం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు అని యాంగ్ అయితే అంటుంది. ఏంటి షన్ను డీటెయిల్స్ తీసుకురమ్మంటే ఒక్కటి వరకు ఇవ్వలేదు, ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావు, షన్ను గురించి తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు అని. సరే ఇప్పటి వరకు నీకేం తెలుసు అది చెప్పు అనేసి అడుగుతాడు. నాకేమీ తెలీదు అని చెప్తుంది యాంగు. అంటే మనం షన్నుకి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తూ అక్కడ మాట ఇచ్చినందుకు దానికి 2 మేనేజ్మెంట్గా అయితే చేస్తుంది. నేను న్యాయంగా అయితే ఇచ్చుంటాను, ఇది చెడ్డదానికి వాడడానికి నేను అస్సలు ఇవ్వను అని చెప్తుంది. యాంగ్ అసలు ఏం మాట్లాడుతున్నావు అని పిఎం కోపడుతుండగా అదే సమయానికి అక్కడికి షన్ను అయితే వచ్చేస్తాడు. షన్ను చాలా కోపంగా అయితే వస్తాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నా భార్యతో నువ్వెలా మాట్లాడతావు అని పిఎం మీద అయితే చాలా కోపడతాడు. అలా వాడి మీద కోపడి అక్కడి నుంచి అయితే యాంగ్ని అయితే తీసుకెళ్ళిపోతాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్తుండగా అక్కడికి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. ఏంటి యాంగ్ ఎప్పుడే వెళ్ళిపోతున్నావా అనేసి ఆపుతుంది. అతో పాటు వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉంటారు. షన్ను వండుకొని సరే నువ్వు మాట్లాడు నేను పక్కకు వెళ్తా అని చెప్పి పక్కకైతే వెళ్ళిపోతాడు. ఇలా అడుగుతుంది, అంతా బాగానే ఉంది కదమ్మా అనేసి అడుగుతుంది. అమ్మా ఇప్పుడు బాగానే ఉంది అంటే గగన్ డిస్టిక్లో నీకు ఏ సమస్య కలగలేదు కదా అని వాళ్ళ అక్క వాళ్ళైతే అడుగుతారు. లేదు అంతా బాగానే జరిగింది అని చెప్తుంది. అలా చాలాసేపు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత షన్ను గురించి అయితే పొగిడేస్తూ ఉంటారు. అదంతా మన షన్ను అయితే వింటూ ఉంటాడు. అంటే నీకు మంచి భర్తగా దొరికాడు అనేసి అలా చెప్పుకుంటూ ఉంటారు. దానికి షన్ను అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు. యాంక్ అయితే పలహారాలన్నీ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టిస్తారు. తర్వాత వాళ్ళైతే ఇంటికైతే వెళ్తారు. ఇంటికి చేరుకున్నారా లేదో అక్కడికి చూచు అలాగే ఫూలు వస్తారు. అలాగే లీడర్ షూ అలాగే యాంగ్షింగుని అయితే వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అనేసి అడిగితే త్వరలో పెళ్ళి ఉంది కదా, పెళ్లి విషయాలన్నీ చూసుకోవాలా, నేను పిలవడానికైతే వచ్చాము అని చెప్తుంది యాంగ్షింగునియా. ఎవరి పెళ్ళి అనేసి అడిగితే ఎవరిదేంటి చూచూదే అని చెప్తుంది. చూచూ ఫూల్ పెళ్లి చేసుకోబోతున్నారు అని రివీల్ చేస్తుంది. ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా అని షాక్ అయిపోయి చాలా హ్యాపీగా అయిపోతుంది. చూచూ వండుకుని ఇలా చెప్తుంది. నన్ను చూసి నవ్వుకు అంటే నిన్ను చూసి ఎందుకే నేను నవ్వుతాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని హ్యాపీ పడుతూ ఉంటుంది. వీళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నా పెళ్ళి ఉందిలే అంటే ఏంటి నీ పెళ్ళా ఎవరితో అంటుంది. ఇంకెవరితో లీడర్ షూతోదా అని చెప్తుంది. యాంగ్ అయితే చాలా షాక్ అవుతుంది. ఏంటి ఇన్ని షాక్లు ఇస్తున్నారు, షాక్ మీద షాక్ అనేసి అంటుంది. చాలా హ్యాపీగా ఉందని చెప్పి యాంగ్ అయితే షన్ను అయితే తీసుకెళ్ళిపోతాడు. ఇంక వీళ్ళిద్దరూ చెరపక్క అయితే వెళ్ళిపోతారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి. షేర్ చేసే కొద్దికి చాలామంది వ్యూవర్స్కి అయితే రీచ్ అవుతుంది. ప్లీజ్ షేర్. టాటా బాయ్ బాయ్.